హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. మీరు కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందుగా మీరు దాని గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. తద్వారా వ్యాపారం ప్రారంభించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు అలాంటి కొత్త వ్యాపార ఆలోచన గురించి చెప్పబోతున్నాం. దీంతో మీరు రోజు రూ. 5,000 సులభంగా సంపాదించవచ్చు. ఇది అరటిపండు చిప్స్ వ్యాపారం. ఈ వ్యాపారంలో ముడి సరుకు సమస్య ఉండదు. రోజు మార్కెట్లో విక్రయిస్తారు. వాతావరణం ఎలా ఉన్నా ప్రజలు రోజు ఈ చిప్స్ తీసుకుంటారు. పెద్ద బ్రాండ్లతో పోటీ లేదు. అలాగే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం ఒక గొప్ప విషయం. అరటిపండు చిప్స్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ప్రజలు ఉపవాస సమయంలో కూడా దీన్ని తీసుకుంటారు. బంగాళదుంప చిప్స్లానే దీనికి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. దీని మార్కెట్ పరిమాణం కూడా చిన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారం కొత్త వ్యక్తులకు ఆర్థిక పురోగతి అవకాశాలతో నిండి ఉంటుంది. అరటిపండు చిప్లను తయారు చేయడానికి అనేక రకాల యంత్రాలను ఉపయోగిస్తారు. ప్రధానంగా ముడి అరటి పండ్లు, ఉప్పు, తినదగిన నూనె, ఇతర మసాలా దినుసులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇందుకోసం కొన్ని యంత్రాలు కూడా అవసరం. అరటి చిప్స్ చేయడానికి అరటి పంటను కడగడానికి మీకు ట్యాంక్ అవసరం. అరటి పళ్లను తొక్కడానికి, వాటిని సన్నని ముక్కలుగా కత్తిరించడానికి ఒక యంత్రం ఉండాలి. ముక్కలు వేయించడానికి ఒక యంత్రం, మసాలాలు కలపడానికి మరో యంత్రం. మీరు ఆన్లైన్ మార్కెట్లో కూడా ఈ యంత్రాలను సులభంగా పొందొచ్చు. వాటి ధర దాదాపు 30 నుంచి 50,000 వరకు ఉంటుంది. యంత్రాలను సెటప్ చేయడానికి మీకు 4 లేదా 6,000 చదరపు అడుగుల గది లేదా స్థలం ఉండాలి. ఉదాహరణకు మీరు 100 కిలోల చిప్స్ తయారు చేయాలని అనుకుందాం. దీనికోసం మీరు సుమారు 240 కిలోల ముడి అరటి పండ్లు అవసరమవుతాయి. వీటి ధర మీకు 2,000 వరకు ఉండొచ్చు. వాటిని వేయించడానికి 25 నుంచి 30 లీటర్ల నూనె అవుతుంది. ఆయిల్ లీటర్కు 80 ఉంటే 2,400 అవుతుంది. ఇప్పుడు మనం చిప్స్ ఫ్రయర్ మిషన్ గురించి మాట్లాడినట్లయితే అది గంటకు 10 లీటర్ల డీజిల్ వినియోగిస్తూ ఉంది. 20 నుంచి 22 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. 1 లీటర్ డీజిల్ వేయించడానికి 80 ఉంటే దీని ప్రకారం 22 లీటర్లు అంటే 1,760 అవుతుంది. 500 వరకు ఖర్చు అవుతుంది. 1 కేజీ బనానా చిప్స్ ప్యాకెట్ అన్నీ కలిపి 70 మాత్రమే. 1 కేజీపై 10 లాభం వచ్చినా కనీసం రోజుకు 50 కేజీల సరుకును ఉత్పత్తి చేయొచ్చు. అంటే రోజుకు 5,000 లాభం ఉంటుంది. 100 కిలోలు అమ్మితే 10,000 అంటే ప్రతి నెల 1,50,000 నుంచి 3 లక్షల వరకు సులభంగా ఆదాయాన్ని పొందొచ్చు. మీరు దాని కిరాణా దుకాణాలకు హోల్సేల్ చేయొచ్చు లేదా రిటైల్గా కూడా అమ్మచ్చు. కావాలంటే ఆన్లైన్లో కూడా అమ్మచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.